వెల్కమ్ టు ఎస్వి న్యూస్. ప్రకృతిని ప్రేమిస్తూ పువ్వులతో పండుగలు జరుపుకునే సంస్కృతి తెలంగాణలో అనాదిగా కొనసాగుతుందని దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ రెసిడెన్షియల్ హై స్కూల్ భాగ్యలక్ష్మి నగర్ ప్రిన్సిపల్ చెన్నూరు లింగం డైరెక్టర్ శ్రవణ్ కుమార్లు అన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు పాఠశాలలో ఆదివారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు తీరక్క పువ్వులను పేర్చి ముస్తాబు చేసిన బతుకమ్మలతో పాఠశాల ఆవరణలో బతుకమ్మ అంటూ లయబద్ధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ ప్రతిబింబించే విధంగా పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ కాలంలో తీరక్క పువ్వులను తాకడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి రోగాల నుండి కాపాడుతుందని తెలిపారు. ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలై సద్దల బతుకమ్మతో పూర్తయ్యే బతుకమ్మ సంబరాలు బతుకమ్మ. నమస్కారం. దేవరకొండ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముందుగా దసరా శుభాకాంక్షలు. ఎస్పీఆర్ హై స్కూల్ భాగ్యలక్ష్మి నగర్ దేవరకొండ వారు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ కాలంలో రకరకాల పూలతో మేము పేర్చి బతుకమ్మను తయారు చేసి పిల్లలందరితో కూడా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ విద్యతో పాటు అన్ని రంగాలలో పిల్లలకి అభివృద్ధి చేస్తూ చైతన్యాన్ని కల్పించాలనే సదుద్దేశంతో ముందుగా దసరా సంబరాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా బతుకమ్మ సంబరాలను ఈరోజు ప్రారంభించాము. దీనిలో విద్యార్థులందరూ కూడా ఆటపాటలతో అలరించి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు మరియు పాఠశాల యాజమాన్యానికి, పాల్గొన్నటువంటి విద్యార్థినులకు, అధ్యాపక బృందానికి అందరికీ కూడా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై దేవరకొండ ఎస్పీఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో తాటికోల్ రోడ్ దేవరకొండ భాగ్యలక్ష్మి నగర్లో నేను తెలుగు భాషా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మా ఎస్పీఆర్ స్కూల్ పిల్లలందరూ కూడా బతుకమ్మ వేడుకలను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు మా ఆశ్వయుజం శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని 9 రోజులు జరుపుకుంటాము. ఈ బతుకమ్మ పండుగ అంటే రంగురంగుల అందమైన పూలతో పేర్చి అనాది కాలంగా వస్తున్న ఆచారం, సంస్కృతి సాంప్రదాయాలను తెలపడానికి కూడా మనకు చిహ్నంగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ పండుగ 2014 మార్చి 16వ తేదీన మనకు అధికారికంగా ఈ పండుగను ప్రకటించడం జరిగినది. ఈ బతుకమ్మ పండుగలో 9 రంగులు, 9 అనేక రంగుల కలిగి
ఏర్పాటు ఘనంగా ఏర్పరచుకొని చిన్న పెద్ద పిల్లలందరూ కూడా ఈ వేదికను చాలా అంగరంగ వైభవంగా ఈ స్కూల్లో ఈరోజు మేమందరం జరుపుకున్నాము. ఈ పండుగకు కావలసిన అన్ని రంగుల పూలని మన బతుకులో ఎలా వెదజల్లాలో అలాగే మనం అందరం కూడా ఆనందంగా ఉండడానికి ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క